భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి 7వ భాగం. తెలుగు అనువాదం విద్వాన్ విశ్వం గారు. 6/2/24. తస్యైవం పద్మసరదః పశ్చిమే తీరే రాఘవదర ప్రహార సజ్జరిత కీర్ణతాళవతరుషండ సమీపే దిగ్గజకరకందండానాం కారిణాం జరద జగ రేణ సతతమావిస్థిత మూలతయా బద్ధ మహాలవాల ఇవ తుంగస్కంధావలంబిత రరంతి వేల్లితై రహ నిర్మోక్తై ధృతోత్తరీయే ఇవి దిక్చక్రవాళ పరిమాణమివ కృష్ణత భువనాంతరాళ విప్రకీర్ణేన శాఖా సంచయేన ప్రళయకాల తాండవ ప్రసారిత భుజ సహస్ర ముడుపతి సకల శిఖరమివ విళంబయితు ముజ్యత పురాణతయీప తన భయాదివ గగన స్ఖలలగ్న నిఖిల శరీర వ్యాపినీభి అతి దూరోన్నతాభి జీర్ణతయా శిరాభిరివ పరిగతో వ్రతతభి జరాతిలక బిందు శరీరభ కంఠకైరాచితతను ఇతస్తతః పరిపీత సాగర సలిలైర్గగనాగతై పత్రరథైరివ శాఖాంతరేషు నిలీయమానై క్షణముబ్బు అంబుభారాసై దార్ఘ్రీకృత పల్లవైర్జలధర పటలైరప్య దృష్టశిఖరదేశ తుంగదయానంద నవస్త్రియ వివ అవలోకయితుమభ్యుంజతః సమీపవర్తినాముపరి సంచరత అంబరతల గమన ఖేలైః సందేహిత తూల రాశి భిర్ధవళీకృత శిఖరాపస శిఖర శాఖః వన గజ కపోల కుండూయ లగ్న మద నిలీన ముత్తమత్తమక మధుకరి మాలేన లోహ శృంఖలాబంధ నిశ్చలేనైవ కల్పసాయినా మూలేన సముపేతః కోటరాభ్యంతర నివిష్టై స్ఫురద్భిః సజీవ ఇవ మధుకర పటలై దుర్యోధన ఇవోపలక్షిత శకుని పక్షపాత నరిన భావ ఇవ వనమాలోక ఆలోపగూఢః నవజలధర వ్యూహ ఇవ నభసి దర్శితోన్నతి అఖిల భువన తలావలోకన ప్రాసాద ఇవ వనదేవతానాం అధిపతిరవ నందకారణ్యదాయక ఇవ సర్వ వనస్పతీనాం సఖేవ విన్యస్త శాఖా బహువి రూపగుహ్యేన వింధ్యాటవీమవస్థితో మహాన్ జీర్ణశాల్మలీ వృక్షః తత్ర శాఖా చ అగ్రేషు కోటరోదరేషు పల్లవాంతరేషు స్కంధస్కంధిషు జీర్ణవల్కల వివరేషు మహావకాశాయ విశ్రబ్ధ విరగత విరచిత కులాయ సహస్రాణి దురాఠో హతయ విగళిత నాశ భయాని నానాదేశ సమాగతాని సుఖ శకున కులాని ప్రతివసస్తన్వై పరిణామ విరళదళ సంహవిది సవనస్పతి అవిరళ దళ నిచయ శ్యామల ఇవోపలక్ష్యతే దివా నిశ నిలీనై తే చ తస్మిన్ వనస్పదాపతివతివాహ్య రజనీమాత్మనో నీడేషు ప్రతిదినముత్థాయోత్థాయాహారాన్వేషణాయ నభసి విరచిత పంక్తయో మడకల హలధర హలముఖోత్క్షేప వికీర్ణ బాహుస్త్రోత అంబరతలే కలింద కన్యావివ దర్శనయంత వరగోజోన్మూలిత విగడలాకాశ గంగా కవలినీ సంకాయమూప జనయంతః దివసకరరథతురగ ప్రభానులిప్తమివ గగనతలముపపాదయంతః సంచారిణమివి మరకతస్థరీం విడంబయంతః శైవల పల్లవాల లీమితాంబరసరి ప్రసారయంతః గగనత్వితై పక్షపుడై కదలీదళైరివ నకర నికర పరిఖేదిత న్యాసాముఖాని వీజయంతః వీయతి విసారిణీం షష్పవీధీం వివారచయంతః సేంద్రాయుధ వివాంతరిక్ష మాదధానా విచర నిర్మిస్సుఖ శకునయశః
कृताहारश्च पुनः प्रतिवृत्यानात्मकुलयावस्थितेभ्य शावकेभ्यो विविधान् पदरसान् कलममञ्जरी विकारां च प्रहतहरिण रुधिरानुरक्तशान्दूल नखकोटिपाटलेन तच्छुडुपेत चञ्चुपुटेन दत्त्वा अधरीकृत सर्वस्नेहे नासाधारणेन गुरुणा प्रच्च प्रेम्णा तस्मिन्नेवाक्रूढान्तर्निहित तनयाः क्षपाः क्षपयन्ति स्म एकस्मिञ्च जीर्णकोटरे जायया सह निवसतः पश्चिमे वयसि वर्तमानस्य कथमपि पितुरहमैवैको विधिवशात् सुसुरभवमन् अतिप्रबलया चामि भूताममैव जायामानस्य प्रसवये धनया जननी मे लोकान्तरगमत् अभिमत जाया विनाशलोक दुःखितोऽपि खलु तातः सुकृतस्नेहादन्तर्निहृत्य पटुप्रसरमपि शोकमेकाकी मत्संवर्धनपर एवाभवत् अतिपरिणतवयाश्च कुशचीरानुकारिणी मल्पावशिष्ट जीर्णपिच्छजालजज्जरामवप्रस्तां सदेश शिथिलो अपगतोत्पतन संस्कारां पक्षसंगतिमुद्वहन् उपरूढग पंपयाज संतापकारिणीमग्रग्नां जरामव विदुस्वन् अकरोरसे फलिका कुसुमनाल पिञ्जरेण कलम मञ्जरीदलन संस्कृत क्षीणोपान्तलेखेन स्फुटिताग्रकोटिन चञ्चुपुटेन परनीद निपतिताभ्यः शालिवल्लरीभ्यः स्तण्डुल कणानादायादाय तरुमूल निपतितानि च सुखसुलावति दलितानि सफलसकलानि मपाहुर्च्य परिभ्रमतु मसक्तो मह्यमाहार मदात् प्रतिदिवसमात्मनाव मधुपयुक्तशेषमकरो दशम् एकदा तु प्रभात सञ्चारागलोहिते गगनतले कमलिनी मधुरक्त पक्षसम्पुटे वृद्धहंस इव मन्दाकिनी पुलिनाद परजलविधितट मवतरति चन्द्रमसि परिणतरङ्कु रोमपाण्डुनि व्रजति विशालतामाशा चक्रवाळि गजरुधिररक्तहरिसटालोपटालोम लोभिनी भिरातप्तलाक्षिक तन्तुपाटलाभिरायामि भीनिभिः रसिशिरकर्णदीधितिभिः पद्मरागरत्नकलशकाशलाका समाज्यनीभिरिव समुत्सार्यमाणे गगनकुट्टिमकुसुमप्रकारे तारागणे सन्ध्यामुपासितु मुत्तराशावलम्बिनि मानपरिसत्तरि मिवावतरति सप्तर्षिमण्डले ततगत विघटित सुक्ति संपुट प्रकीर्णम् अरुणकर प्रेरणाधो गणित मुडुगण विम मुक्ताफलानिकर मुद्वहति धवलित पुलिन तल मुदन्वति पूर्वेतरे तुषाराभिन्दुवर्षिन् विबुद्धसि कुकुले विजृम्भमाण केसरिनिव कर्णी कदम्ब प्रबोध्यमान मदकरिणि स्पष्टे जाते प्रभाते क्षवाजल जलकेसरं कुमव निकर उदयगिरितिरं सवितार विमोद्दिश्य पल्लवाञ्जलिभिः समुत्सृजति कानने रासभरो मधुसरासु वनदेवता प्रासादानां तरूणां शिखरेषु परावतमूलाय मानासु धर्मपताकास्ते अवसन् उन्मिषस्ते घृतगोवनाग्निहोत्रधूमलेखासु अवस्यायसे करिणि लुलितकमलवनेरति खिन्नसवरीसीम श्रीमन्तिनी स्वेदकणिकापहारिणि वनमहिषिरोमन्धसेन बिन्दुवाहिनि चरित पल्लवलतानाश्योपदेव व्यसनिनि विघटमान कमलषण्ड मधुसीकरानारवर्षिणि कुसुमोदपत्तत्पिता दालिता जाले निशावसान जात जडिम्नि मंद संचारिणि
తవాతి ప్రభాతికి మాతరిస్వని కమల వన ప్రబోధ మంగళ పారకాణం ఈభగండి జిందిమానం మధులిహాం కుముదోదరేష్ ఘటమాన దళపుట విరుద్ధ పక్ష సంహతీనాం ఉచ్చరచ్చు హుంకారేష్ ప్రతాత శిశిర మారుతాకతముత్తప్త జతురత సృష్టపక్షమాలమివ సశేష నిద్రా జహ్మితారం చక్రుర్మీనలయత్తు శనై శనైరూషర శయ్యాధూసర క్రోడ రోమరాజుషు వనమృగేషు ఇతస్తతః సంచరత్సు వనచరేషు విజృంభమాణే స్తోత్రహారిణి పంపాసరః కలహంస కోలాహలే సముల్లసిత నట్ట శిఖిండమండలే మనోహరే శ్యామతూల చామర కలాలాప యువోపలక్ష్యమాణి మంజిర్స్థారాగలోహితే కిరణ జాలే శనై శనైరుదితే భగవతి సవితరి పంపాసరః పర్యంత సరసేశర సంచారిణి అధ్యాసిత తగిరిశిఖరే శిఖరే దివకర జన్మని హుతతారే పునరివ కబీర్పరే వనమభిసదతి బాలాతపే స్పష్టే జాత ప్రత్యూషసి అచిరాదివ దివ సౌష్టమ భాగ భాగి స్పష్ట భాసి భాస్పతి భూతే ప్రయాతే శుచ యథాభిమతాని దిగంతరాణి సుఖకులేషు కులాయ నిలీన బిభృత శాబక సనాధే అపి నిశ్శబ్దతయా శూన్య ఇవ తస్మిన్ వనస్పతౌ పనీడావస్థిత ఏవ తామే మయి చైవ దశైవ శైశవాల పంజాత బలి సముద్భిజ్యమాన పక్షపుటి తాత సమీపవర్తిని కోటరగతి సహసైవ తస్మిన్ మహావనేశం సంత్రాసిత సకల వనచర సరభ సముత్పత్రిపక్ష పుట శబ్ద సంతత భీతకరిపోత చిత్కార పీవర ప్రచలితమత్తాళికుల క్వడిత మాంసర పరిభ్రమదుద్ఘోష వనవరాహరవద్గుజ్జర గిరిగుహాసుప్త ప్రబుద్ధ సింహ నాదోపబృంభిత కంపయన్నివ తరూన్ భగీరథావర్యమాణ గంగా ప్రవాహ కలకల బహుళ భీతవన దేవతా కన్నిత మృగయా కోలాహల ధ్వనిరుదరచరత్ ఆకన్యత మహ మస్మృత పూర్వముపజాత వేపధురర్భ కథయ జజ్జరిత కరన్న విపరో భయ విఫల సమీపవర్తిన పితు ప్రతీకార బుజ్జా జరాశిధల పక్షపుటాంతరమవిష్యత్. ఏమిటో ఇందులో భాష అర్థం చేసుకుంది. పంపా సరోవరంలో చాలా బురద పట్టిన అడవి ఏనుగున్నది. వచ్చి నీళ్లు తాగుతుంటే సముద్ర భ్రాంతితో వచ్చి మేఘ సముదాయం నీళ్లు తీసుకుంటోందా తాగుతున్నాయా అనిపిస్తుంది. అక్కడ కలువల వెలుగులో నల్లబడిన చక్రవాక జంటలు రూపొందిన రామ శాపలాగా కనిపించింది. ఆ పంప ఎంతో అగాధమైంది, అనంతమైంది, అప్రతిమానమైంది. అలాంటి సరస్సుకు పడమటి గట్టున ఒక గొప్ప బూరుగ చెట్టు ఉంది. ఆ చెట్టు రాముడి బాణాలతో తొత్తినియలై ఉన్న వనం దగ్గరే ఉంది. దాని మొదలునెప్పుడూ చుట్టుకుని దిగ్గజ తుండాలతో సరివచ్చే ఒక కొండ చిలువ ఉంటుంది. అందువల్లనే పెద్ద పాదు ఉన్న రీతిగా కనిపిస్తుంది. దాని కొమ్మలపై పాములు విడిచిన కుబుసాలు గాలికి కదులుతూ వరువలాగా బట్టల్లాగా కనిపిస్తాయి. అటు ఇటు ప్రాకిన కొమ్మలతో
ఆ చెట్టు దిగంతరాళం ఎంత ఉన్నదో కొలుస్తున్నట్లుగా ఉన్నది. ప్రళయకాలంలో తాండవం చేస్తున్న నవధూర్జటి 1000 చేతులను చాచిన రీతిగా ఆ కొమ్మలు కనిపిస్తున్నా వ్యాపించి. మరీ పాతకాలం నాటిది కనుక కింద పడిపోతానేమో అన్న భయంతో ఆకాశాన్ని పట్టుకొని ఉందా అనిపిస్తోంది చెట్టు. ఆ చెట్టు నిండా అనేకమైన లతలు, శరీరం నిండా వ్యాపించిన రక్త నాళాలలాగా ముదుక గనుక ఉబికి పైకి కనవస్తున్నాయి. మన శరీరంలో ముసలితండ్రులో నాళాలు బయటకు వచ్చినట్టుగా అవి కనబడుతున్నాయి. అలాగే ముదిరినప్పుడు పుట్టిన మచ్చలలాగా ముళ్ళు అక్కడక్కడా కనిపిస్తుంది. అటు నుండి ఇటు నుండి సముద్ర జలం తాగటానికి వచ్చిన తావిన మబ్బు తునకలు కొమ్మలలో దాగిన పక్షులలాగా ఉంటూ చివుళ్లను ఎలా తడిపేసి ఆ చెట్టు మీద ముసలికొని ఉంటాయి. వాటి మూలంగా చెట్టు శిఖరం ఎన్నడూ కనపడదు మనకి. ఆ శిఖరం మరీ ఎత్తు కనుక నందనవర సౌభాగ్యాన్ని చూడటానికి అలా పెరుగుతూ పోతోందా ఆ చెట్టు అనిపిస్తుంది. అలాగే ఆ చెట్టు కొమ్మల నానుకొని వెడుతున్న సూర్యరథాశ్వ గగన యాత్రతో అలసి నురుగులు గ్రక్కగా ఆ నురుగులు బూరుగు దూది పింజల్లా దాని కొమ్మలలో తగులుకొని భ్రమింపచేస్తూ ఉంటాయి. ఆ చెట్టు మొదలులకు అడవి ఏనుగులు వచ్చి చెక్కిళ్ళ దురద తీర్చుకోవటానికై రుద్దుతూ ఉంటాయి. అప్పుడు ఆ గజ మద జలం తగిలి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి కమ్ముకుంటాయి. వాటిని చూస్తే కల్పాంతం దాకా కదలకుండా దీని మొదటి ఇనుప గొలుసులు వేసి బిగించి ఉంచారేమో అనిపిస్తుంది. ఆ చెట్టు తొర్రలలో దూరి లోపలనే తుమ్మెదలు తిరుగుతూ ఉండంట వల్ల ఆ చెట్టు సజీవమైందేమో అని కూడా అనిపిస్తుంది. దుర్యోధనుడికి శకుడి పక్షపాతం ఉన్నట్టే ఈ చెట్టుకు శకుని అంటే పక్షి అనే అర్థం అనే పక్షపాతం కూడా అంటే పక్షులకు నిలయంగా ఉంది. నారాయణమూర్తి వనమాల ధరిస్తే ఇది వనమాల వనముల మాలలకు అలంకారంగా ఉంది. కొక్కారు మబ్బుల్లాగా ఆకాశాన్ని తాకుతుంది. అది అఖిల భువన తలాన్ని చూడాలని వనదేవత నిర్మించుకున్న ఒక భవనమా అన్నట్లు కలిగి. అంతేకాదు దండకాటవికి అధిపతిలాగా సర్వవృక్ష సంతతికి నాయకుడిలా వింధ్య పర్వతానికి స్నేహితుడిలా తన కొమ్మల చేతులతో వింధ్యారణ్యాన్ని కావలించుకుంటూ ఆ బూరుగ చెట్టు ఇంతకీ చెప్పింది బూరుగ చెట్టు. ఆ చెట్టు నిండా ఎక్కడి నుంచో వచ్చిన చిలుకలు ఇతర పక్షులు నివాసం ఏర్పరచుకున్నాయి. కొమ్మ రెమ్మలలు, పొర్రలలు, చివురు గుబుళ్లలు, పసంగాలలు, బెరడూడి ఏర్పడిన బొర్రలలో కావలసినంత స్థలం ఉన్నదని, ఇంత ఎత్తయింది కనుక దీనిపైకి ఎవరూ ఎక్కలేరు కనుక నిర్భయంగా అందులో కాపురం చెయ్యొచ్చని ఆ పక్షులు గూళ్ళు అక్కడ కట్టుకున్నాయి. ఆ చెట్టు పాతబడి ఆకులు ఎక్కువగా లేనిదైనా ఇట్లా ఎప్పుడు తనపై వాలి ఉన్న చిలకల గుంపుతో పచ్చనై కనిపిస్తోంది. ఆ పక్షుల్ని రాత్రిళ్ళు తమ గూళ్లలో గడుపుదు ఉదయమే లేచి రోజు ఆహారం కోసం దారుడు తేలి గగనంలో సంచరిస్తూ ఉంటాయి. అలా నింగిపై ఎగురుతూ మత్తుడై బలరాముడు నాగేడితో లాగా పైకి వెదజల్లబడిన కాళిందీ నదిలా ఆ చిలుకల బారు కనిపిస్తూ ఉంది. ఐరావతం ఆకాశ గంగలోని తామర తీగలను పెరికి పారేసిందా అనిపిస్తోంది. అలాగే సూర్యుడి అశ్వాల పచ్చ వన్నె గగనంపై పడిందా అనిపిస్తుంది. సూర్యుడి రథాశ్వాలు పసుపు రంగులో ఉంటాయి. అలాగ పచ్చల నేల కదులుతున్నదేమో అనిపిస్తోంది. ఆకాశ సరస్సులో నాటు మొక్కలు కనిపిస్తున్నాయా అనిపిస్తోంది.
అలాంటి తలపులను కలిగిస్తూ చిలకల బారు రెక్కలను కదిలిస్తూ తడిగా సూర్యతాపంతో అలసిన దిగంగన ముఖాలకు అరటి ఆకుల వీవన వీస్తున్నట్టు వియత్తరంలో నడయాడగల పచ్చిక బయలు కల్పిస్తున్నాయా అన్నట్టు ఇంద్రధన సంచయంతో అలంకరిస్తున్నట్టు ఆ పక్షులు పగలెల్లా తిరుగుతూ ఉంటాయి. అలా ఎగిరి ఎగిరి కనిపించిన ఆహారం తిని తీసుకొని తమ గూళ్లలో ఉన్న పిల్లలు అనేక విధాలైన ఫలరసాలను గింజలను ఎర్రని ముక్కులతో అందచేస్తూ ఉంటాయి. అపారమైన పుత్ర ప్రేమను కనపరుస్తూ మరీ యథారీతిగా రాత్రిళ్ళు ఆ చెట్టు మీదనే అవి గడుపుతూ ఉంటాయి. ఆ బూరుగు చెట్టు పాత తొర్రలో ఒక చిలుకల జంట ఉంది. ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు. ఆవే నా తల్లిదండ్రులు. మా నాన్న చాలా ముసలి అయిన తర్వాత విధివశాత్తు నేను పుట్టా. నేను పుట్టినప్పుడే విపరీతమైన ప్రసవ వేదనతో మా అమ్మ చనిపోయింది. తనకెంతో ఇష్టురాలైన భార్య పోవడంతో మా నాన్న ఎంతో దుఃఖంతో మునిగిపోయాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? వైశంపాయనుడనే చిలక శూద్రక మహారాజుకు చెప్తున్నారు. కానీ కొడుకు మీది ప్రేమతో తన గంపెడు దిగులు కడుపులో దాచుకొని ఒంటరిగా నన్ను సాకుతూ ఉన్నాడు మా నాన్న. మా నాన్న చాలా ముసలి. ఆయన రెక్కల మీద ఈకలన్నీ జీర్ణాలైపోయాయి. నార చీరలు కట్టుకున్న తాపసిలాగా ఆయన కనిపిస్తుంది. భుజాల వద్ద ఉన్న ఆ రెక్కలు సడలిపోయాయి. ఎక్కువగా ఎగరటానికి అవి పనికి రావు. ఆయనకు వణుకు కూడా వచ్చేసింది. అలా వణుకుతూ తన మీద పడిన ముసలితనాన్ని విదిలించుకుంటున్నాడా అనిపిస్తారు. ఎర్రగా గింజలు పొడిచి పొడిచి అరిగిపోయిన ముక్కుతో మిగతా పక్షుల గోళ్ల నుంచి పడిన వాటిని, పైరు నుండి రాలిన వాటిని, బియ్యపు గింజలను కొని వచ్చి నాకు ఇస్తూ ఉండేవాడు మా నాన్న. అంత ముసలితనం. చెట్ల కింద రాలి పడిన పళ్లను, మిగతా చిలకలు కొరికి పడేసిన పండ్ల ముక్కలు నాకు తెచ్చిస్తూ ఉండేవాడు. వాటిలో నేను తినగా మిగిలిపోయిందాన్ని మా నాన్న తినేవాడు. ఒకనాటి సంగతి. ఆకాశం ఉదయరాగ రంజితమైంది. తామర తేన పడి ఎర్రపడిన రెక్కలతో మందాకిని తీరం నుండి వచ్చిన వృద్ధ హంసల్లాగా చందమామ పడమటి సముద్రంలో దిగిపోతున్నాడు. దిగంతరాళం ముదిరినటువంటి రంకు మృగ రోమరాశిలాగా తెల్లబడుతోంది. ఏనుగుల రక్తంతో దడిసిన సింహ కేసరాల కాచిన లక్క తీవెలల సూర్యకిరణాలు వెలువడుతున్నాయి. గగనతలం మీద పడిన చుక్కల పూలు ఆ కిరణ పద్మరాగ శకలాలు తుడిచేస్తున్నాయి. సప్తర్షి మండలం సంధ్యావందనం కోసం మానస సరస్సును చేరుతున్నదన్నట్లుగా ఉత్తరాన వాడిపోయింది. పశ్చిమ సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలు తెల్లబడ్డాయి. అక్కడ పగిలిన ముత్యపు చిప్పలలోని ముత్య చెదరి సూర్యకిరణ ప్రేరణతో డొల్ల కొట్టిన నక్షత్రాలాగా కనపడుతుంది. మంచు బొట్లు కురుస్తున్నాయి. నెమళ్ళు మేల్కొన్నాయి. సింహాలు విజృంభించాయి. మదబుటేనుగులు ఆడ ఏనుగులు మేల్కొల్పుతున్నాయి. పూర్వగిరిపై నిలిచిన సూర్యుడికి కాననం రేయి మంచుబడి జడ కేసరాల రంగుతో శివుళ్లతో అంజలి సమర్పిస్తున్నట్లుగా ఉంది. రాసభరోమధూసరాలై వనదేవతా భవనాల వలె ఉన్న తరు శిఖరాలపై, చెట్లపై, చివర్లపై తపోవనంలో అగ్నిహోత్ర ధూమాలు పైకి లేచి పావురాల్లాగా కనిపిస్తాయి. తెల్లవారగానే పిల్లగాలు మెల్లమెల్లగా వచ్చాయి. ఆ మందమారుతంలో మంచు కూడా కలిసి ఉంది. ఆ గాలిలో తామర తోట కదులుతో రతి కిందలైన శబర స్త్రీల చిరు చెమటలు తుడిచేస్తూ కారు దొన్నలు నెమరేస్తుండగా వెడలిన నురుగు బట్టలు తనతో తీసుకొని వస్తూ
తీవ్ర చెవుళ్లకు నృత్యం నేర్పిస్తూ ఆ మలయ పవనం వీస్తోంది. అప్పుడప్పుడే విడుతున్న పద్మ మధుసీకరాలను వర్షిస్తోంది. పూల వాసనలతో తుమ్మెదలను సంతృప్తి పరుస్తోంది. ప్రభాత జాత జడిమతో మెల్లమెల్లగా కమ్మ తెమ్మెర కదలసాగి కమల వన వైతాళికుల పోలిన పోలికగా ఉన్నవి. గజకుంభ డిండిమాల వంటివి అయిన తుమ్మెదలు ముడుచుకుంటున్న కలువ పూలలో రెక్కలు చిక్కుబడి హుంకారం చేస్తున్నాయి. అక్కడ చవిటి పర్రలపై పడుకొని తెల్ల దుమ్ము పట్టిన జింకలు నిద్ర చాలక కాచిన లక్కతో అంటించినట్లు రెప్పలు తెరవకుండగా ఉదయ శీతలవాత సంగతితో మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తున్నాయి. అడవిలోని శబరాదులు అటూ ఇటూ తిరుగుతున్నారు. పంపా సరస్సులోని హంసలు కోలాహలం చేస్తున్నాయి. వన గజ సమాహారాల కన్నతాళ శబ్దాలు విని నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. ఆకాశం ఎక్కుతున్న సూర్య గజరాజు చామర కలాపంలాగా కేరళ కాజాలం పసుపు వన్నె తేలుతుండగా సూర్యుడు మెల్లగా ఉదయించాడు. కొలను గట్టు చెట్ల కొట్ట కొసరలు తూర్పు కొండలపై పడి చుక్కలు మాయింపచేసి నీరెండా కమ్ముకొస్తాయి. బాగా తెల్లారిపోయింది. కాసేపట్లో 4 గడియ పొద్దెక్కి చిలుకలని ఇష్టం వచ్చిన దిక్కుకు బయలుదేరి వెళ్ళిపోయాయి. ఆ చెట్టు మీది గోళ్లలో కొన్ని చిలక పిల్లలు ముడుచుకొని ఉన్నా ఆ బూలుగు చెట్టు తడి తప్పుడు లేకుండా శూన్యంగా కనిపిస్తుంది. మా నాన్న మాత్రం మా గూట్లోనే ఉన్నాడు. ఇంకా పసితనం వల్ల రెక్కలు గట్టి పడక ఎగిరిపోలేని నేను కూడా మా నాన్న చిలకతో పాటు చెట్టు తర్రలోనే ఉన్నా. ఇలా ఉన్న సమయంలో ఆకస్మికంగా మహావనంలో వేట సందడి వినపడింది. అరణ్య సంచారులంతా భయభ్రాంతులయ్యారు. గబగబా ఎగిరిపోతున్న పక్షుల రెక్కల రెప్పలు మిన్నంటాయి. బెదరిపోయిన ఏలుగు పిల్లలు చిత్కారం చేస్తున్నాయి. తుమ్మెదలు ఝుమ్మని తీవెల మీద నుంచి లేచాయి. ముట్టెలెత్తుకొని తిరుగుతున్న అడవి పందు గుజ్జరారావం చేస్తున్నాయి. కొండ గుహలలో పడుకొని ఉన్న సింహాలు మేల్కొని గర్జిస్తున్నాయి. ఈ శబ్ద పరంపర అంతటితో కలిసి చెట్లను కలిపివేస్తూ భగీరథుడు తెచ్చిన గంగా నేలపై దిగుతున్న కలకల ధ్వనిలాగా ఆ వేట సందడి వనదేవతలకి భీతావహం కలిగించి అంత శబ్దం నేనెప్పుడూ విని ఉండల. మరి పసితనం కనుక నా చెవులు దిమ్ములే పడిపోయాయి. భయపడిపోయి వణకిపోతూ నేను నా దగ్గరే ఉన్న మా నాన్న ముదిమితో జగ్గిపోయి ఉన్న రెక్కల్లోకి దూరిపోయాను. అంతలోనే వేటకాండ్ల కేకలు మాటలు గట్టిగా వినబడ్డాయి. ఒక్కరొక్కరుగా వస్తుంటున్నారు. ఏదో ఏనుగుల రేడు విరిచిన తామర తాటి, ఇదో కారు పందుల కుమ్మిన తుంగె ముస్తెర వాసన, ఇదో ఏనుగున్నలు విరిచిన అందుకు చెట్ల కషాయ పరిమళ, ఇదో ఇక్కడ ఎండుటాకులు గలగలమంటున్నాయి, అదో అక్కడ అడవి దున్నలు కొమ్మలతో పొట్టలను కెలుపుతుండగా దుమ్ము లేస్తారు, ఇదో ఇక్కడ జింకలకు, ఇదో వరగజ యూధం, ఇవిగో పందులు, ఇవిగో నెమళ్ల కేకలు, ఇవిగో తిత్తిర పక్షుల కలస్తున్నారు, ఇవిగో లక్కుముకి పెట్టల రవ్వరవ్వలు అని ఒకే ఒక కేకలు వినపడుతుంది. మరికొందరు కూడా ఇలా అంటున్నారు, అదిగో అక్కడ సింహం పంజాతో గజ కుంభస్థలం చీల్చుతున్న ధ్వని, అవిగో బురదలో పొర్లాడుతున్న వరాహాల తీరు, అదిగో అక్కడ లేత పచ్చికలు తిరిగి నెమరు వేసుకుంటున్న జింకల నురుగుల చాలు, అదిగో అక్కడ మదగజాలు రుద్దుకొన్న చెట్లపై వాలిన తుమ్మెదరు, ఇవిగో ఈ నెత్తురు తొక్కలు ఎండుటాకులపై పడినవే, ఈ దారినే మృగాలు పరివెత్తి వచ్చి ఉండొచ్చు, ఇదిగో
ఏనుగు కాళ్ల కింద పడి విరిగిపోయిన ఇవిగో ఖడ్గమృగాల ఆటలు. ఇదో ఈ దారినే మృగజరాజు సింహం వెళ్ళాడు. అందుకనే నెత్తుర అడుగుల గుర్తులు ముత్యాల ముగ్గుల్లాగా కనపడుతున్నాయి. ఇదో ఇక్కడ ఇప్పుడప్పుడే జింక ఈని నేల ఎర్రబడింది. ఇదో అడవి జడలాగా ఏర్పడి కరణి గణయుత గజపతి మారు. మరికొందరు పక్కనున్న వేటగాండ్లను ఇలా ఉద్బోధించారు. అదో చమరీ మృగాలు అటు వెంబడించండి. ఇదో జింకల పేడ పిలకలైపోయిన ఈ ప్రాంతంలో చూడండి. చెట్లపైకెక్కండి, అటువైపు చూడండి. అదో ఆ సవ్వడి వినండి. వీళ్ళు చేసుకో పట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. కుక్కలనటు ఉసిగొల్పండి. ఇలా వేటాడుతూ అనేకులు వస్తున్నారు. వారి కేకలతో అడవి గడ్డగడ కంపించిపోతు. ఆ శబ్దం విని నేను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు కనుక అదిరిపో అని వైశంపాయనుడనే చిలక శూద్రక మహారాజు తన వృత్తాంతం వినిపిస్తోంది. దీనికి ఇప్పుడు చెప్పాం గనక దీనికి కొంచెం మనం దాని సంస్కృతంలో వదిలి అనంతరంచ సరభసం ఇదో గజయూధ పతిత లులిత కమనీకరి బలహ ఇత క్రోడకుల దృశ్యమాన భద్ర ఉచ్చార సమూత ఇత కరికలభ భజ్యమాన వల్లకీ కషోయ కషాయ గంధ ఇదో నిపతిత శుష్కపత్ర మర్మధ్వని ఇదో వన మహిష విషాణ కోటి కులిత విద్యమాన వల్మీక ధూళి ఇదో మృగ కదంబకం ఇదో వనగజకులం ఇదో వరాహయూధం ఇదో వన మహిషి బృందం ఇత శిఖండ మండల విరుదం ఇత కవికుంజల కుల కూజితం ఇత కరకుల క్వలితం ఇదో మృగపతి అభివిద్యమాన కుంభకుంజల రసితం ఇయం ఆర్ద్ర పంజమలినాం వరాహకూల కుల పద్ధతి ఇయ మభినవశస్ప కవల రసి శ్యామల హరిణ రోమంధఫేన సంహాతి ఇవం ఉన్మద గంధ గజగండ కండూయమాన పరిమళాలీల ముఖర మధుకర విరుతి ఏషాని పతిత రుధిర బిందు సిక్త శుష్కపత్ర పాటలారురు పదవి ఏతద్విరద చరణ మృదిత విటప పల్లవ పటలం ఏతత్ ఖండికుల క్రీదం ఏష నఖ కోటి విఖలిత వికట పత్రలేఖో రుధిర పాటల కౌక్తిక దంతురోమృతి పతిమార్గ ఏషా ప్రత్యగ్గ ప్రసూద వనం మృగీగర్భ రుధిర లోహిని భూమి ఇయ మటచీవేణీకాను కారిణి పక్షరస్య యూధపతే మత జల మలినా సంచార వేది శబరీ పంక్తిరియ మనుగమ్యతాం ఉచ్చుష్క మృగకరీష పాంసునా త్వరితర మధ్యాశ్చతామియం వనస్థలి తరుశిఖర మారుహ్యుతాం ఆలోక్యతాం దిగితం ఆకర్ణ్యతామయ మయం శబ్ద గృహ్యతాం ధను అవహితైస్థీయతాం విముచ్యతాం శ్వాన ఇచ్చోన్యోన్యమభిపతో మగయాసక్త మహతో జనసమూహస్య తరుగహానాం అంతరిత విగ్రహస్య శోభిత కాననం కోలాహలమసృణం. ఇంకా ఉంది, మేము చెప్పాల్సిందే. అదో అధనాచిరా దేవానులోపనార్ద్ర మృదంగ ధ్వని ధీరేణ గిరి వివర విజృంభిత ప్రతీనాద గభీరేణ సర్వ శతతాడితానం
కేసరినాం నినాదేన సంతస్తయూధముక్తానామేకాకినాంచ్ సంచరత అనవరత కరస్ఫోటమిస్తేన జలధరవితానుకారిణ గజయూధపతీనాం కణగర్జిత సరసభాసార సారమేయ విలుప్యమాన అవయక్వానం ఆలోలకాత కాతర తరల తరారతానాం ఏ మేళకానాంచ కరుణకూజితేవ విహతయా యూధ పతీనాం వియోగినీనామనుగత కలభావాంచిస్థిత్వా సమాకన్య కలకలముత్కర్ణ పల్లవానాం వింతస్తతః పరిభ్రమంతీనాం ప్రత్యగ్ర ప్రతివినాశ శోక దీర్ఘేన కరీణాం చిత్కృతేన కతిపయ దివస ప్రసూతానాంచ ఖడ్గిధేనుకానాం త్రాసపరి భ్రష్ట పోతాన్వేషిణీనాం ఉన్ముక్త కంఠ కరుణ మారసంతీన అక్రండితేన తరుశిఖరముత్పతితానాం ఆకులాకుల చారిణాంచ వత్తరరథానాం కోలాహలేన రూపానుసార ప్రధావితానాంచ మృగాయానాం యుగపతతి రభసపాదపాతాభి హతాయా భువః కంపమివ జనయత చరణశబ్దేన కన్నాంతాకృష్టజనాంచ మదకలక్వల కామినీ కంఠకూజిత కయాలేన శరనికరవశిన మధనుషాం నినాదేన పవనాహతి క్వనిత ధారాణామసీవాంచక కఠిన మహిస్కంధపీఠపాతినాం రణితేన సునాంచ సరభ స విముక్త ఝజ్జరధ్వనీనాం వనాంతర్వ్యాపినాధ్వానేన పర్వతః ప్రచలితమివ తదరణ్యభవత్ అవిరాజ్య ప్రశాంతే తస్మిన్ మృగయా కలకలే నిర్వ్యుష్ట మూకజలధర బృందానామకారిణి అధగ్నావాసను ప్రశాంతవారిణి సాగర ఇవ స్థిమితత ఉపాగతి కానని మందీభూత భూయోహం ఉపజాత కుతూహలః పితురుచ్చంగా దీశదిన నిష్క్రమ్య కోటరస్థ ఏవ శిరోధరాం ప్రసార్య సంత్రాస తరళతారకశైవవాద్ కిమిదమితి ఉపహతాయో విస్మయో దిదృక్షుస్తాం ఏవ దిశం చక్రు ప్రాహీనం. మళ్ళా ఒక్కసారి తెలుగు కూడా చూద్దాం. భలే తక్కని భాష కదా. చివర్లో చూస్తే అక్కల మిగతాదంతా. ఇలా ఉన్న సమయంలో ఆకస్మికంగా మగావనంలో వేట సందడి మొదలైంది. అరణ్య సంచారులందరూ భయభ్రాంతులయ్యారు. గబగబా ఎగిరిగిపోతున్న పక్షుల రెక్కల రెపరెపలు మిన్నుముట్టాయి. బెదరిపోయిన ఏనుగు పిల్లలు చిత్కారం చేస్తున్నాయి. తుమ్మెదులు ఝుమ్మని తీవల మీద లేచాయి. ముట్టెలెత్తుకుని తిరుగుతున్న అడవి పందలు ఝజ్జరాలాపం చేస్తున్నాయి. కొండ గుహలలో పడుకొని ఉన్న సింహాలు మేల్కొని గర్జిస్తున్నాయి. ఈ శబ్ద పరంపర అంతటితో కలిసి చెట్లను కలిపివేస్తూ భగీరథుడు తీసుకొచ్చిన గంగ నేల మీదకి దిగుతున్నప్పటి కలకల ధ్వనిలాగా ఆ వేట సందడి వనదేవతలకి భీతావహం కనిపిస్తుంది. అంత శబ్దం నేనెప్పుడూ విని ఉండాలా. మరి పసితనం కనుక నా చెవులు దిమ్మడిపోయాయి. భయపడిపోయి వణుకుతూ నా దగ్గరే ఉన్న మా నాన్న ముదిమితో జగ్గిపోయి ఉన్న రెక్కల్లోకి దూరిపోయా. ఇంతలోనే వేటగాళ్ల కేకలు మాటలు గట్టిగా వినవచ్చాయి. ఒక్కొక్క వాడు ఒక్కొక్క రకంగా అంటున్నారు. ఒరేయ్, ఇదిగోరా ఏనుగు రేడు విరిచిన ఏనుగు రాజు విరిచినటువంటి తామరదాయి. ఇదో కారు పందుల గుమ్మిన తుంగ ముస్తల బాధ. ఇదో ఏనుగున్నలు విరిచిన అందుకు చెట్ల కషాయ పరిమళ. ఇదో ఇక్కడే ఎండుటాకుల గలగలమంటున్నాయి. ఇదిగో అక్కడ అడవి దున్నలు కొమ్ములతో పొట్టలను కెలుగుతున్నట్లుగా దుమ్ము లేస్తుంది. ఇగో ఇక్కడ జింకల గుంపు
అదిగో అక్కడ వనగజ యూధం, అవిగో పందులు, ఇవిగో నమళ్ళ కేకలు, ఇదిగో తిత్తరి భక్తుల కలుస్తున్నారు, అవిగో లక్కు ముక్కి పెట్టల రవరవరు అని ఒకటే కేకలు. మరికొందరు ఇలా అంటున్నారు, అదిగో అక్కడ సింహం పంజాదో గజ కుంభస్థలం చీల్చుతున్న ధ్వని, అదిగో వరదలో పోట్ల పొరలాడుతున్న వరాహాల సమూహం, అదిగో అక్కడ లేత పచ్చికలిదిని నెమరు చేసుకుంటున్న జింకల నురుగుల చాలు, అదిగో అక్కడ మదగజాలు రుద్దుకున్న చెట్లపై వాలిన తుమ్మెదిలు. ఎంత సహజంగా ఉందో చూడు. ఇదిగో ఈ నెత్తురు చొక్కలు ఎండుటాకులపై పడినవి, ఈ దారినే రురు అనే మృగాలు పరిగెత్తుకొని వచ్చి ఉంటాయి. అదో కరుల అంటే ఏనుగుల కాళ్ల కింద పడి విరిగిపోయిన కొమ్మ. ఇవో ఖడ్గ మృగాలు ఆడిన ఆటలు. ఇవో ఈ దారినే మృగరాజు సింహం వెళ్ళాడు, అందుకనే నెత్తురు అడుగుల గుర్తులు కనపడుతుంది. వేటాడింది దేన్నో ముత్యాల ముగ్గులతో కనపడు. ఇదో ఇక్కడ ఇప్పుడిప్పుడే జింక ఈని నేలంతా ఎర్రపడింది. ఇదో అడవి జెండా వలె ఏర్పడిన కరిణీ గణయుత గజపతి మార్గం. మరి కొందరు పక్కనున్న వేటగాండ్లతో ఇలా ఉద్బోధిస్తున్నారు, అదిగోరా చమరీ మృగాలు అటు వెళ్ళంబడించని, ఇదిగో జింకల పేడ పిడకలైపోయిన ఈ ప్రాంతంలో దూరండి, ఆ చెత్తపైకెక్కండి, అటువైపు చూడండి, అదిగో ఆ సబడి వినండి, విల్లు చేత్తో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి రోయ్, ఆ కుక్కలు అన్నట్టు ఉసిగొల్పండి. అలా ఎవరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడు. అలా వేటాడుతూ అనేకులు వస్తున్నారు. వారి కేకలతో అడవంతా కూడా కంపమిత్తుపోయి గడగడలాడు. ఆ శబ్దం విని నేను ఎప్పుడూ వెళ్ళలేదు కనుక అదిరి బెదిరిపోయా. అని వైశంపాయనుడి చిలక శూద్రక మహారాజు తన వృత్తాంతాన్ని తెలిపాడు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.